హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట చూస్తున్నారు కదా. మా బాబు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడు. ఇంకా స్కూల్ నుంచి రాగానే బజార్కి అయితే వెళ్తున్నాం నలుగురం కలిసి. రీజన్ ఏంటంటే నెక్స్ట్ డే వచ్చేసి ప్రీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అని మా ఊరి స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అందుకని చిన్నపిల్లడు కదా, భోగి పళ్ళు కూడా పోస్తారంట. అందుకని భోగి అదే రేగ్గాయల కోసం వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఒక చిన్న కప్పు 150 రూపాయలు అంట. రేగ్గాయలు అసలు నిజంగా ఎంత కాస్ట్ పెరిగినాయా అనుకున్నాము. ఎలాగోలా ఇంకా తప్పదు కదా, పిల్లలకి ఇలాంటి సెలబ్రేషన్స్ అనేవి మంచి మెమొరీస్గా ఉంటాయి. అందుకని చెప్పేసి చిన్నగా బేరం ఆడి రెగ్గాయలు అయితే తీసుకున్నాము. ఇక దారిలో వచ్చేటప్పుడు పిల్లలకు మనం 1000-2000 పెట్టి ఏదైనా డ్రెస్ కొన్న పండగకి ఎప్పుడో ఒకసారి వేసుకుంటారు. ఇంకా తర్వాత వద్దు, ఆ కాస్ట్ అంతా వేరు. అదే ఒక మంత్లీ ఒక 1000 రూపాయలకి ఇలాంటి రోజువారీ డ్రెస్సులు తీసుకున్నామంటే కంఫర్ట్గా ఉంటాయి. పిల్లలకి ఎప్పటికప్పుడు నీట్గా కొత్త వాటిలాగే ఉంటాయి కదా. అందుకని చెప్పేసి ఎక్కువ కాస్ట్లీ గౌన్లు కాకుండా ఇలా డైలీ వేర్కి మాత్రం మంత్కోసారి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాము. ఫస్ట్ ఒకటనే చెప్తారు మా వారు, కానీ సెలెక్ట్ చేసే కొద్దీ ఇంకా ప్రతిదీ బాగుంది బాగుంది అని చెప్పి తీసుకుంటూ ఉంటారు. మా పాప చూడండి, అక్కడ అందిని వరకు నాకు నచ్చినాయి అని చెప్పేసి తీసుకొని పోతూ ఉంది. మా ఆయన సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా అవన్నీ పట్టుకొని ఆ మొత్తం తిరుగుతూ ఉందన్నమాట. మా ఆయనకి సామాన్యంగా ఒకటి నచ్చదు, క్లాత్ మెత్తగా ఉండాలి, అలాగే కొంచెం కాస్ట్ అయినా సరే బాగుండాలన్నమాట, కంఫర్ట్గా. మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా రేగిపళ్ళలోకి చాక్లెట్లు, పూలు, అలాగే కరివేపాకు పొడి, ఇదేమో మామిడి అల్లం పచ్చడి అంట. ఏదైనా టిఫిన్స్లోకి బాగుండిద్ది కదా అని. ఇంకొకటి కరివేపాకు పచ్చడి కూడా ఉందంట, డిఫరెంట్గా ఉంది నేము. సరే ఎలా ఉండిద్దా టేస్ట్ అని చెప్పేసి అలా కరివేపాకు పచ్చడి కూడా ఒకటి తీసుకున్నాము, చూపిస్తాలేండి. ఇదిగోండి చూస్తున్నాను, ఇదే కరివేపాకు పచ్చడి అంట. ఇంతకుముందు ఎవరైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైమే అనమాట, ఎలా ఉండిద్దో అని. ఇంకా ఇవైతే మేము చేసిన షాపింగ్ అనమాట. వైట్ చున్నీ ఒకటి, అలాగే చలికి మా పాపకి టోపీ ఒకటి, ఇంకా టీ షర్ట్ ఒకటి తీసుకున్నాను మా బాబుకి. ఏమో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని కొంచెం డిఫరెంట్గా, ఇది మోడల్ అసలు వేయలేదు, అందుకని చెప్పేసి ఈ మోడల్లో ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాము. బాగున్నాయి, వాడికి సెట్ అయినాయి అనిపిస్తే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట. ఇవి వచ్చేసి మా పాపకి లావెండరీ కలరు జీన్స్ టైప్ అనమాట, కానీ చాలా సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉంది. మా బాబుకి వేస్తే చాలా బొద్దుగా భలే ఉందనమాట. ఇదేమో డైలీ యూస్కి గౌను. ఇవన్నీ డైలీ యూస్కి, కాకపోతే మెత్తగా కంఫర్టబుల్గా ఉండిద్ది. ఎప్పటికప్పుడు పిల్లలు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటారు కదా. నా పిల్లలు చిన్నప్పటి నుంచి చాలా నీట్గా, డిగ్నిటీగా, అలాగే చాలా క్యూట్గా, చూడగానే ఎత్తుకోవాలి అనిపించేలా ఉండాలని నాకు ఇష్టం.